మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండగా ప్రపంచ దేశాల కాన్సంట్రేషన్ అంతా అటే ఉంది. అయితే అధ్యక్ష ఎన్నికలకు చట్టపరమైన కేసుల్లో ఇబ్బంది పడుతున్న ట్రంప్కు కొన్ని రాష్ట్రాల్లో బాన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అవరోధాల నుంచి ట్రంప్కు కాస్త ఉపశమనం కలిగినట్లయింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా తీర్పును మార్చివేసేందుకు ప్రయత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేర అభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు సమర్థించగా 3 న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు తాజా నిర్ణయంతో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోపు న్యాయస్థానాల్లో ట్రంప్ను విచారించే అవకాశాలుండవు. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ మోపిన అభియోగాల్లో మిగిలిన వాటిపై విచారణ కోసం ట్రయల్ కోర్టుకు ఈ కేసును న్యాయస్థానం తిప్పి పంపినప్పటికీ అవేవీ ఇప్పట్లో విచారణకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పు నిలిపివేసిన తర్వాత ట్రంప్కు అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టులో వెలువడిన మరో తీర్పు ఇది. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజన అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేర అభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పులో పేర్కొన్నారు. అధ్యక్షుని అధికారిక చర్యలన్నింటికీ విచారణ నుంచి రక్షణ ఉంటుందని, అనధికారిక చర్యలకు మాత్రం మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఈ తీర్పును జస్టిస్ సోనియా సోటోమేయర్ వ్యతిరేకిస్తూ ఏ ఒక్క వ్యక్తి చట్టానికి అతీతులు కారని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షునికి నేరాభియోగాల విచారణ నుంచి మినహాయింపునివ్వడం రాజ్యాంగ సూత్రాలను, ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు. జస్టిస్ సోనియా సోటోమేయర్ మరో 2 మెజారిటీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో విభేదించారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన కు సంబంధించిన 4 కేసుల్లో కోర్టు విచారణ చేపట్టింది. ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ కేసులో సుప్రీం తన తీర్పును వెలువరించింది. జో బైడెన్తో 2020 ఎన్నికల ఓటమిని రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన క్రిమినల్ ఆరోపణలపై విచారణ చేయాలన్న దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తిరస్కరించింది. కోర్టులోని 6 సాంప్రదాయిక న్యాయమూర్తులు తీర్పుకు సపోర్ట్ చేయగా 3 న్యాయమూర్తులు విభేదించారు. ట్రంప్ నేర ఆరోపణలో ఉన్న 4 రకాల ప్రవర్తనలు కోర్టు విశ్లేషించింది. 2020 ఎన్నికల తర్వాత న్యాయశాఖ అధికారులతో ఆయన చర్చలు, బైడెన్ ఎన్నికల విజయ ధృవీకరణను నిరోధించడానికి అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పై ఒత్తిడి, నకిలీ ట్రంప్ అనుకూలతను సమీకరించడంలో అతని పాత్రపై విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ స్పందిస్తూ, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయం, అమెరికా పౌరుడిగా గర్విస్తున్నారని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో రాబోయే నవంబర్ ఎన్నికల వరకు ట్రంప్కు కోర్టు కేసుల నుంచి రక్షణ దొరికినట్లయింది.